నేచురల్ స్టార్ నాని కెరీర్లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో దసరా హిట్ 3 భారీ ఓపెనింగ్ సాధించిన ఇప్పుడు మాత్రం అందరి దృష్టి పూర్తిగా ది ప్యారడైజ్ పైనే ఉంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై రోజురోజుకి అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందని, కొన్ని సీన్లు రీషూట్ చేస్తున్నారని పలు రూమర్లు వైరల్ అయ్యాయి. అయితే వాటన్నిటికీ చిత్ర యూనిట్ గట్టి సమాధానం ఇచ్చింది. ఇప్పటికే 100 రోజులకు పైగా షూటింగ్ ఎలాంటి అంతరాయం లేకుండా పూర్తయిందని, ఒక్క సీన్ కూడా రీషూట్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఆ ప్రకటనతో అభిమానుల్లో సినిమా మీద మరింత నమ్మకం పెరిగింది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్, ఆయా షేర్ సాంగ్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా స్లమ్ బ్యాక్ డ్రాప్లో నాని కనిపించిన తీరు, ఆయన మాస్ మేక్ ఓవర్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. జడలు, ముక్కు పుడకతో పూర్తిగా కొత్త లుక్లో కనిపిస్తున్న నాని ఈసారి తన కెరీర్లో అత్యంత వైల్డ్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. ఇక్కడే అసలు చర్చ మొదలైంది. నాని గత చిత్రం హిట్ 3 ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు సుమారు 43 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించగా, అంతకుముందు వచ్చిన దసరా దాదాపు 38 కోట్ల గ్రాస్తో అప్పట్లో నాని కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనర్గా నిలిచింది. ఇప్పుడు ది ప్యారడైజ్ మాత్రం ఆ రెండు సినిమాల రికార్డులను కలిపిన దాటేస్తుందా అన్న చర్చ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కొంతమంది ట్రేడ్ విశ్లేషకులు ఈ సినిమాకి తొలి రోజే 100 కోట్ల వరకు ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు నాని గత కొన్ని సినిమాలతో ఆయన మార్కెట్ అమాంతంగా పెరిగింది. దసరా హిట్ 3, సరిపోదా శనివారం వంటి చిత్రాలు మాస్ ఆడియన్స్లో ఆయనకి భారీ క్రేజ్ తెచ్చిపెట్టాయి. అదే ఊపు ఇప్పుడు ది ప్యారడైజ్కి పెద్ద ప్లస్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక ఈ సినిమాను ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ మరోసారి స్పష్టం చేశారు. నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తుండగా, సంగీతాన్ని అనిరుద్ రవిచంద్ర అందిస్తున్నారు. అలాగే మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. దసరా తర్వాత మరోసారి నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పుడు అందరిలో ఒకటే ప్రశ్న, ది ప్యారడైజ్ నిజంగానే నాని కెరీర్ని మరో